హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుల్లగా కారంగా టమాటా గొజ్జు చేసుకుందామండి. టమాటా గొజ్జు నోరు చెడిపోయినప్పుడు, మనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, బయట ఎక్కడన్నా పోయి వచ్చినప్పుడు సూపర్గా ఉంటుందండి. టేస్ట్కి ఏం మాత్రం తీసిపోదు. దాని తయారీ విధానం చూద్దాము. పచ్చిమిర్చి తీసుకున్నాను, కర్రీ లీవ్స్ తీసుకున్నాను, జింజర్ గార్లిక్ మనం క్రష్ చేసి పెట్టుకుందాము. ఒక 4 ఆనియన్స్ తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. మేము బయట ట్రిప్ వెళ్తున్నామండి, దానికోసం తయారు చేసుకున్నాను. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోదు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తిమీర, ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నానండి. ఒక చిన్న కట్ట అంతా టమాటోస్ తీసుకున్నాను. ఒక 20 to 25 అంటే 1/2 కిలో పైన ఉంటుందండి టమాటోస్. స్పైసెస్ తీసుకుందాము. చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, సాల్ట్, టర్మిక్ పౌడర్ తీసుకున్నానండి. అండ్ లైట్గా గరం మసాలా కూడా తీసుకున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టమాటా గుజ్జుకి. ఆయిల్ తీసుకున్నాను. ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకుందాము. చపాతీ కూడా సూపర్గా ఉంటుందండి. మస్టర్డ్ సీడ్స్, జీరా, చెన్నాదాలు అండ్ ఉద్దాలు అండి. అంటే ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఆవాలు వేసుకుందాము, జీరా వేసుకుందాము. జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు జింజరు, గార్లిక్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి అంతా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 గార్లిక్స్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ జింజర్ తీసుకున్నానండి. అది బాగా క్రష్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కర్రీ లీవ్స్ తీసుకున్నాను. అదంతా ఆయిల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఇది క్రష్ అయింది, బాగా ఫ్రై అయినాక మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. జింజర్ గార్లిక్ రా స్మెల్ లేకుండా ఉంటుందండి. దానికి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకుంటే టమాటాలు కొంచెం పిన్నే గొజ్జు తయారవుతుంది. పేస్ట్ గొజ్జు కూడా చాలా వస్తుందండి. అండ్ టైం సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాము. ఇది రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. పుల్లగా, కారంగా సూపర్గా ఉంటుందండి. చూడండి, కొంచెం బాగా ఉడకనిద్దాము. చూడండి, ఇట్లా బాగా బాయిల్ చేసుకుందాము. మనం బయట ఎత్తుకోపోతే 2 days ఉంటుందండి స్టోరు. సూపర్గా ఉంటుందండి. ఏం కానీ కాదు, అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఆల్ స్పైసెస్ వేసుకున్నాము. సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ పసుపు కూడా వేసుకుందామండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాగా మిక్స్ చేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందామండి. చున్నీలో బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇంకా బాయిల్ కావాలండి, ఫుల్గా ఆయిల్ అంతా సపరేట్ వచ్చేలా అంతవరకు బాయిల్ చేసుకుందాము.
లైట్గా గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు. కొరియాండర్ కూడా వేసుకుందాము. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అన్ని రోజులు స్టోర్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట కూడా అన్ని రోజులు స్టోర్ ఉంటుంది. చూడండి ఎలా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. చూడండి వాటర్ అంతా, టమాటో ప్యూరీలో ఉండే వాటర్ అంతా లెస్ అయిపోయింది. ఇంకొంచెం ఒక 10 minutes ఇంకా ఫ్రై చేసుకుందాము. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. చూడండి ఎలా ఉందో, కలర్ కానీ టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ బాయ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ట్రై ఇట్ ఇన్ హోమ్స్.